మన దేవుడు మనల్ని చూసుకుంటున్నట్లుగా, లేకపోతే మనల్ని ఇతరులు చూస్తున్నట్లుగా ఆయన మనల్ని చూడట్లేదు. మనము ఒంటరివారు ప్రభా, నేను ఒంటరివాడని తండ్రి అంటే దేవుడిచ్చే రిప్లై ఏంటంటే, నువ్వు ఒంటరివాడవు కాదు, నువ్వు 1000 మంది. హల్లెలూయా. గిద్యోను అతని భావన ఏంటంటే, నేను మనష్షే గోత్రికుడును, నేను ఎన్నిక లేనివాడను, ఎన్నిక లేని కుటుంబంలో నేను కనిష్ఠుడును, నాకు అర్హత లేదు, ఇజ్రాయేలీల్ని మిద్యానీయుల చేతి నుండి రక్షించే ధైర్యము నాకు లేదు అని ఇతని భావన. ఇతని గురించి ఇతను అనుకుంటున్నాడు. కానీ నా దేవుడు ఈ గిద్యోన్ని చూసి అంటున్నాడు, నెరే నువ్వు ఎన్నిక లేనివాడవు కాదురా, నువ్వు పరాక్రమము గల బలాఢ్యుడువు. మన దేవుడు మనల్ని చూసే విధానమే వేరు. మనల్ని మనం చాలా తక్కువగా చూసుకుంటాం, కానీ మన దేవుడు మనల్ని ఎంత ఉన్నతంగా ఆయన ఆలోచిస్తాడో కదండి. మనం ఈరోజు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నేనేమనుకుంటున్నానో అది నేను కాదు, నా అమ్మ నాన్న ఏమనుకుంటున్నారో నేను అది కాదు. నా దేవుడు గొప్ప ఉద్దేశాల్ని కలిగి ఉన్నాడు.